పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. నేటి కారుణ్యవాక్కు. నేడైనను నీవు శాంతికి అవసరమైన దానిని గుర్తించి ఉండిన ఎడల బాగుండేది. నీవు అటులా చేయలేకపోతేవి. లూకా శుభవార్త 19వ అధ్యాయము 42వ వాక్యము. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య పరిచర్యకి మిమ్మల్ని అందరికీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానం పలుకుతున్నాను. నేటి సువిశేషాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభు యెరూషలేము పట్టణాన్ని గురించి ఆయన కంటతడి పెట్టుకుంటూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభు 3 సార్లు కంటతడి పెట్టుకుంటున్నారు. మొట్టమొదటిగా లూకా శుభవార్త 19వ అధ్యాయము 42వ వాక్యములో యెరూషలేముపై విలాపాన్ని పెట్టుకుంటున్నాడు ప్రియబిడ్డలారా. రెండవదిగా యోహాను శుభవార్త 11వ అధ్యాయము 35వ వాక్యంలో లాజరు మృతి పొందగా ఆయనపై ఉన్నటువంటి ప్రేమ వలన కంటతడి పెట్టుకుంటున్నారు. మూడవదిగా హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వాక్యములో యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఆవేదన పొందుతూ దేవుని శక్తి గూర్చి ఆయన ఏడుపులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థిస్తున్నాడు. మరి ఈ 3 సందర్భాలలో యేసు ప్రభు కన్నీటిని పెట్టుకుంటున్నాడు. అయితే నేడు మనం సువిశేషంలో ఉన్నటువంటి కన్నీరు మానవాళి అవిశ్వాసానికి గుర్తుగా ఉన్నది. పెడత్రవ పట్టుతున్నటువంటి మానవాళికి కొరకు ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే యూదా జాతి ప్రజలు వారి మధ్యలో ఉన్నటువంటి మెస్సయ్యను గుర్తించలేకపోయేది. వారు ఏ లోకపరవంటి రాజ్యం కోసం ఎదురుచూశారు, ఏ లోకపరవంటి రాజుల కోసం ఎదురుచూశారు, అధికారం కోసం ఎదురుచూశారు. మరి ఈ విధంగా ఉన్నటువంటి వారు ఎంతో ఈ లోకంగా జీవిస్తున్నారు. అందుకే యేసు ప్రభు వారిని చూసి, ఆ నగరాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు. ఎంతోమంది ప్రవక్తలు వారికి మెస్సయ్య గురించి బోధించారు. కానీ వారి బోధనను ఆలకింపక వాటిని తృణీకరించారు, అలక్ష్య పెట్టారు. యెరూషలేము అంటే శాంతికి నిలయముగా ఉంటుంది. కానీ వారు యుద్ధం కోసం, రోమీల పతనం కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే ప్రభువు ఈ విధంగా అంటున్నారు, నేడైనను నీవు శాంతికి అవసరమైన దానిని గుర్తించి ఉన్న ఎడల బాగుండేది. నీవు అటులా చేయలేకపోతివి అని యెరూషలేము పట్టణ ప్రజల కోసం చింతిస్తున్నారు, విలపిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యెరూషలేము నగర ప్రజలు దైవచిత్తానుసారం నడవక, ప్రవక్తల బోధనను ఆచరణలో పెట్టకపోవడం వలన, నీతిమంతమైన జీవితం జీవించకపోవడం వలన ప్రభు కన్నీరు పెట్టుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ కన్నీరు కోపం వలన వచ్చినది కాదు, కానీ హృదయ వేదన వలన వచ్చిన కన్నీరు, హృదయ భారముతో వచ్చిన కన్నీరు. అదే కన్నీరు మనందరి కోసం కారుస్తున్నాడు. మనం ఎవరము కూడా నాశనం కాకుండా ఉండడానికి ఆయన కన్నీరు కారుస్తున్నాడు. అందుకే పేతురు గారు రాసినటువంటి 2వ లేఖ 3వ అధ్యాయము 9వ వాక్యములు ఈ విధముగా సెలవిస్తూ ఉంది, ఎవరును నాశనం కావాలని ఆయన కోరడు, కానీ అందరూ పాపము నుండి విముఖులు కావాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి మానవాళి త్రోవ తప్పుతున్నప్పుడు ఆయన మన కొరకు ఆయన కన్నీరు పెట్టుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి, తన యొక్క శిలువ మరణం ద్వారా మనం రక్షించాడు కాబట్టి కన్నీరు కారుస్తున్నాడు. అయ్యో, నేను ఇటువంటి మానవాళన రక్షించింది, ఇటువంటి దౌర్భాగ్య పనులు చేసినటువంటి మానవాళన రక్షించింది అని ఆయన వేదనతో, బాధతో, దుఃఖంలో నుండి, ఆ గుడ్డలో నుండి, ఆ భారముతో ఆయన కన్నీరు పెట్టుకుంటున్నాడు. ప్రియబిడ్డలారా, మరి మనం వ్యామోహాలకు లోనైనప్పుడు, చెడ్డ పనులకు లోనైనప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం గుర్తించినప్పుడు,
దేవుని యొక్క వాక్యాన్ని మనం విననప్పుడు ప్రభువు కన్నీరు మున్నీరుగా మన కోసం విలపిస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చెడు పనులను వదిలివేస్తూ ఎల్లప్పుడూ కూడా మంచి బిడ్డలుగా జీవించడానికి, దేవుని కృపను పొందుకోవడానికి కావాల్సిన అనుగ్రహాన్ని, శక్తిని ప్రసాదించమని, ఒకవేళ మనము ఇటువంటి వ్యసనాలలో చిక్కుకొని పోతే ప్రభుని యొక్క సహాయము కోరుకుంటూ బయటపడడానికి ఎల్లప్పుడూ కూడా ప్రయాసపడదాం. దేవుడు మనలో మన కుటుంబాలను ఎల్లప్పుడూ దీవించాలని ఆ ప్రభుని మనసారా ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్.